2000తోటో 3000తోటో గెలుచుంటే మరి ఇంత బాధ్యత జరిగేది కాదు. మరి మా అన్న హరీష్ అన్న ఆశీస్సులతోటి, మీ అందరి ఆశీస్సులతోటి మరి 54,000 మెజార్టీ అంటే మరి అంత ఆశామాసి కాదు. ఇంత పెద్ద ఎత్తున నేను ఆసుపత్రిలో ఉన్నా, మీరు పెద్ద మనసుతోటి నేను కూడా ఊహించలేదు. ఏదో 15-20 మేటలో గెలుస్తామనుకున్నా తప్ప మరి 54,000 మెజార్టీ అంటే మరి చాలా పెద్ద మెజార్టీ. మరి దాన్ని సహకరించిన పెద్దలు చాలా మంది ఉన్నారు వేదిక మీద. మా గౌరవ రాజమౌళి పంతులు గారు, మనోహర్ మోహన్ రెడ్డి గారు, వెంకట నరసింహారెడ్డి గారు, వాళ్ళు కూడా మరి వాళ్ళందరూ కూడా సహకరించిన పెద్ద మనసుతోటి మరి ఈరోజు ఈ సభ పెట్టుకున్నామంటే ఇది ఎప్పుడో పెట్టుకోవాల్సింది. మరి మొన్న అసెంబ్లీ సమావేశాల మూలంగా హరీష్ అన్న గారు బిజీ ఉండడం వల్ల మరి నాకు లేట్ అయినందుకు క్షమించలేదు. మరి ఏదేమైనా కొత్త సంవత్సరంలో మరి ఈరోజు మనము కొత్త సంవత్సరంలో పెట్టుకోవడం కూడా 2024 సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా జరుపుకుంటున్నాం. మరి భవిష్యత్తులో కూడా మరి మన పార్టీ అధికారంలో లేకపోయినా మరి ఖచ్చితంగా మనం ఏదో ఎలక్షన్ కోసమో ఓట్ల కోసమో అడ్డగోలు వాగ్దానం చేయలేదు. ఎడ్లిస్తానో పండిస్తానో ఇంకేదో ఇస్తానో అట్లాంటి వాగ్దానం చేయలేదు. ఏదైతే ప్రజలకు కావాలో, ఏదైతే అవసరం ఉందో మరి వాటి కోసమే చేసినాం. ఖచ్చితంగా మరి గతంలో కూడా మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మరి హరీష్ అన్న కూడా ప్రతిపక్షంలో ఉండేది. మరి అప్పుడు కూడా సిద్దిపేట దగ్గర అభివృద్ధి చేసుకుంటాం. మరి హరీష్ అన్న నేను మాజీ అని ఎప్పుడు పిలువను, మాజీ కాదు కాబోయే తాజా కూడా మళ్ళీ హరీష్ అన్ననే అంటాడు. మేము ఇద్దరం కలిసి ఒక జోడెత్తులాగా సిద్దిపేట దుబ్బాకలు రెండింటిని కూడా ఒకటే తరహాలో అభివృద్ధి చేసుకుంటాం. వారి సహాయ సహకారాలు కూడా మన దుబ్బాకలుగా పూర్తిగా ఉన్నాయని చెప్పి నేను మరి ఆశిస్తున్నాం. మరి దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మనకు తండ్రిగా ఉన్నాయి. మనం 2-3 ఎలక్షన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో కూడా వాగ్దానాలు చేసినాం. రెవెన్యూ డివిజన్ కానీ, దుబ్బాక రింగ్ రోడ్డు కానీ, 4 లైన్ రోడ్డు కానీ, మరి చేగుంటలో కాలేజీ కానీ, ఈ 4 ఏళ్ళు మనం ప్రామిస్ చేసినాం. ఖచ్చితంగా చేసుకునే బాధ్యత మరి ఎంత కష్టమైనా మరి అధికారుల సహకారం తీసుకొని అది చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు. ఇలా కార్యకర్త లేకపోతే లీడర్ లేడు. ఇలా నేను నిలబడి మాట్లాడుతున్నంటే మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల, మీ కష్టార్జితమే ఇలా ఇంతమంది మీరు వేదిక మీద కూర్చున్నామంటే మీరు ఏదైతే కోరుకున్న దుబ్బాక ఏ విధంగా ఉండాలనుకుంటారో అది చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. మీరు ఒకటే రేపు జరగబోయే ఎన్నికలు దీంతో అయిపోతలేవు. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా ఎలక్షన్లు ఉన్నాయి. 2024 మరి మొత్తం కూడా ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దుబ్బాకలో గులాబీ జెండా తప్ప ఏ జెండా ఎక్కలేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాకముందు కూడా ఉద్యమంలో మరి ఎంతో ముందు వరుసలో ఉన్నాం. మన దుబ్బాక తెలంగాణ రాష్ట్రంలోనే అదే తరహాలో భవిష్యత్తులో కూడా ఉందాం. ఖచ్చితంగా మనం చేసుకునే అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీ ఎంత నుంచి మీ సపోర్ట్ ఇచ్చింది. తప్పకుండా నేను పనిచేస్తా, కష్టపడతా మీకోసం. ప్రతి కార్యకర్తను కూడా మరి నేను చేదోడు వాదోడుగా ఉంటా. ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా నేను దగ్గర నుండి చూసుకుంటా. 4 రోజులు వెనుక కానీ ముందు కానీ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా నా వల్ల నేను దేవుడి కాదు. ఏదన్నా నా ఆరోగ్య రీతిలో ఇంకేదన్నానో సరైన సమయానికి మరి మీకు కలవకుండానో మీరందరూ కూడా పెద్ద మనసుతోటి నన్ను క్షమించవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో నియోజకవర్గానికి మనం అందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాం. ఇక్కడ రైతుల సమస్యలు ఎక్కువ ఉంటాయి. మల్లన్న సాగర్ కట్టుకున్నాం ఇలా మన ప్రభుత్వంలో. మరి దాని ద్వారా పూర్తిగా అన్ని గ్రామాలకు కూడా నీరు కాలువ తీసుకుపోవాలి. మరి అది మనకి ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది మనం ప్రతి గ్రామానికి నీరు, ప్రతి గ్రామానికి కాలువ తగ్గుపోయి అన్ని చెరువుకుంటా నింపుకోవాలి. ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. మరి దాని మీద అందరం కూడా కష్టపడదాం. మరి ముఖ్యంగా వచ్చేది కాలం కరువుంటుందో ఏది ఉంటుందో మనకు తెలియదు. మరి అన్నింటికంటే కీలకమైనది మన రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మన అందరి మీద ఉన్నది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మరి ఆ కాలువల ద్వారా తీసుకుపోయి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా పనిచేసుకుందాం.
మేము ముందుండి నడిపిస్తాం. మీరు ఖచ్చితంగా పార్టీకి మరి మొన్నట్లాగా ఎన్నుకుంటూ ఎన్ని పూసలాగా మీరందరూ కూడా ఉండి కష్టపడి భవిష్యత్తులో కూడా మీ ఎలక్షన్లో మీ లోకల్ పార్టీ ఎలక్షన్లో కూడా నేను కూడా హరీశన్న కానీ నేను కానీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క ముఖ్య నాయకులు కూడా మరి తిరిగి మళ్ళీ పార్టీని నిలబెట్టుకుందాం, గెలిపించుకుందాం. వచ్చేది మనదే అధికారం, భవిష్యత్తులో కూడా మనదే ఉంటుంది. మరి ఎవరు ఎన్ని చేసినా ఒకసారి మోసపోయినాం కానీ భవిష్యత్తులో మళ్ళీ మోసాలు చూడడం జరిగాయి. ఎక్కడ కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది మరి మనం ఏదో కొందన్న కోరిక కోరుతాం. మనకు కావాల్సింది ప్రజలకు ఏం కావాలో అదే అడుగుతున్నాం తప్ప మేము ఏదో 20-30 కోరికలు ఏదో ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు చేయలేదు. చేసిన కానీ ఖచ్చితంగా చేసుకుందాం. మన కేసీఆర్ గారు కూడా మనకి ಎಲ್ಲ దగ్గర అందుబాటులో ఉంటాడు. ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా అది హరీశన్న మన పక్కనే ఉంటాడు. కాబట్టి వారి సహాయ సహకారాలు తీసుకొని భవిష్యత్తులో ముందుకు పోదాం. మరి మీరందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున సహకరించి మరి మొన్న ఎలక్షన్లో మరి కష్టపడి ప్రతి కార్యకర్త కూడా ఒక అభ్యర్థిలాగా కష్టపడి చేసినందుకు